అక్క అక్క ఏమైంది రాఘవ? మీ అందరితో కూడా ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి రాఘవ? మాధవ పెళ్లి గురించి. మాధవ్ పెళ్లి గురించా? అవును. ఇక మాధవ్కి భూమికి పెళ్లి జరగదని నిర్ణయం అయిపోయింది. హరిప్రసాద్ కుటుంబంతో మన కుటుంబం కలవదని అర్థమైపోయింది. అలాంటప్పుడు మాధవ్కి మరొక సంబంధం చూడాలి కదా. జరిగిన మనస్పర్ధల నుంచి ఇంకా మనం తేరుకోలేదు. ఇంతలోనే మాధవ్ పెళ్లి, మాధవ్ సంబంధం అంటున్నావేంట్రా? నాన్న, నా పెళ్లితో పాటు మాధవ్ పెళ్లి కూడా జరగాలంటే మాధవ్కి మరో మంచి సంబంధం చూడాలి కదా. ఇప్పుడు మాధవ పెళ్లికి అంత తొందరే వచ్చిందిరా? ఇప్పటికే ఆలస్యమైందక్క. అందుకే తొందరపడాలంటున్నాను. తొందరపాటు నిర్ణయాలు అనర్థాలకి దారితీస్తాయి రాఘవ. లేదు బావుగారు, ఆ హరిప్రసాద్ వాళ్ళ కుటుంబం వల్ల మన ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఆ భూమి వల్ల మాధవ జీవితం అతలాకుతలం అవ్వబోయింది. దేవుడి దయ వల్ల వాళ్ళ నుంచి బయటపడ్డాం. ఇదే శుభముహూర్తం అనుకుని మాధవ్ కూడా పెళ్లి నిశ్చయం చేయడం మంచిదని నాకు అనిపిస్తోంది. అది కాదు రాఘవ, ఒక్కసారి ఆలోచించు. అక్క, అలైక్య వాళ్ళకి తెలిసిన అమ్మాయి కుటుంబం ఈరోజు మన ఇంటికి వస్తున్నారు. ఆ సంబంధం నచ్చితే అప్పుడే పెళ్లి ఫిక్స్ చేసేద్దాం. చూడు రాఘవ, మాధవకి సంబంధాలు చూద్దామంటే చూద్దాం. కానీ పోయి మళ్ళీ అలేఖ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళైతే మాత్రం నాకిష్టం ఉండదు. చూడమ్మా, వాళ్ళు మన ఇంటికి వస్తారు. నచ్చితే చేస్తాం, లేకపోతే లేదు. ఆ అమ్మాయినే చేయాలని నాకేం పట్టింపులు లేవు. చూడు రాఘవ, నువ్వు తొందరపడుతున్నావేమో అనిపిస్తోంది. ఇది జీవితానికి సంబంధించిన నిర్ణయం. అందరం కలిసి ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. నువ్వు హరిప్రసాద్ గారి మీద పంతంతోనో వాళ్ళ మీద ఉన్న కోపంతోనో నిర్ణయం తీసుకుంటున్నావు. దానివల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. అంటే ఏంటి? మాధవ్ జీవితం గురించి నాకు బాధ్యత లేదు అంటారా? వాడి భవిష్యత్తు గురించి నేను ఆలోచించను అంటారా? అది కాదు రాఘవ, ఇది మాధవ పెళ్లి విషయం. ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి, ఎంత జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి, ఇంకొకసారి ఆలోచించరా? అమ్మా, అలేఖ్య చెప్పింది అంటే తనకు తెలిసిన అమ్మాయి కూడా మంచిదే అయి ఉంటుంది. మాధవ్కి సరిగ్గా సరిపోయే అమ్మాయి అయి ఉంటుంది. ఆ అమ్మాయి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. అది కాదు రాఘవ, మాధవ్ విషయంలో కొంత సమయం తీసుకుంటే మంచిదని నాకు అనిపిస్తుంది. మాధవ, నేను నీ గురించి ఆలోచిస్తానా లేదా? అందులో డౌటే ఉందన్నయ్య. నీ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకుంటానా లేదా? నా భవిష్యత్తు గురించి అందరికంటే ఎక్కువగా ఆలోచించేది నువ్వే కదన్నయ్య. నేను నీ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటానన్న నమ్మకం నీకుందా? నా విషయంలో నువ్వెప్పుడు మంచి నిర్ణయాలే తీసుకుంటావు అన్నయ్య. సరే, అయితే చివరికి ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పు. నీకు వెంటనే సంబంధం చూడాలనుకుంటున్నాను. అలేఖ్యకి తెలిసిన అమ్మాయినే నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. నీకిష్టమా కాదా?
ఏరా రాఘవ బావున్నావా? బాగున్నాను అత్తయ్య. మాధవ్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా ఇంటికి తీసుకెళ్తున్నాంరా. దేనికి? మళ్ళీ ఎప్పుడొస్తారు? ఇక రాడు. మా దగ్గరే ఉండి బాగా చదువుకొని పెద్దోడవుతాడు. ఎందుకు? ఇక్కడే చదువుకోవచ్చు కదా. మీ ఇంట్లో పరిస్థితి ఏం బాలేదురా. మీ నాన్నకొచ్చే జీతం మీ ఇల్లు గడవడానికే సరిపోవట్లేదు. మీ అందర్నీ చదివించడానికి స్తోమత లేదని మీ నాన్న బాధపడుతున్నాడు. అందుకే విన్ని తీసుకెళ్తున్నాంరా. ఏంట్రా బ్యాగ్ అలా పడేశావు? నేను పడేసింది బ్యాగుని కాదు అత్తయ్య, నా చదువుని. నా తమ్ముడిని దూరం చేసేదేది నాకొద్దు. నేను చదువు మానేస్తే నా తమ్ముడు నాతోనే ఉంటాడు కదా. రా తమ్ముడు, పద వెళ్దాం. ఆగన్నయ్య. ఏంట్రా? ఏంట్రా ఏమైంది? నీకు లేని చదువు నాకొద్దన్నయ్య. నేను పని చేసైనా నిన్ను చదివించుకుంటాను తమ్ముడు. అమ్మ చెప్పింది మనం రామలక్ష్మణుడిలా ఉండాలని, కానీ లక్ష్మణుడిలా కాదన్నయ్య. రాముణ్ణి గుండెల్లో మోసిన హనుమంతుడిలా జీవితాంతం నీకు బంటులా ఉంటానన్నయ్య. ఎప్పుడు నా గురించి నిర్ణయాలు తీసుకునేది నువ్వే కదనయ్యా. ఇప్పుడు కూడా ఆ నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది. నీ ఇష్టమే నా ఇష్టం. నా మీద నమ్మకం ఉంచినందుకు చాలా థ్యాంక్స్ రా. పద హోటల్కి వెళ్దాం. నువ్వు వెళ్ళనయ్యా, నేను తర్వాత వస్తాను. సరే. మాధవ, అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావురా? కొత్తగా నీ జీవితంలోకి రాబోయే అమ్మాయితో నీ జీవితం ఇంకెంత కొత్తగా ఉండబోతుందని ఆలోచిస్తున్నావా? ఎవరేం చెప్పినా తలాడిస్తూ నీ ఇష్టాయిష్టాల్ని చంపేసుకుంటూ నీ బ్రతుకు నువ్వు బ్రతకలేకపోతున్నందుకు నీ మీద నీకు అసహ్యం వేస్తుందా?